నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. చిత్తూరు జిల్లా పలంనేరు మండలం జారావారిపల్లెకి చెందిన రాయల జయశ్రీ సివిల్స్ లో 360వ ర్యాంక్ సాధించారు. ఇక సివిల్ సర్వీసెస్ లో 2 సార్లు విఫలమైన పట్టు వదలకుండా తన కార్యసాధనను అహర్నిశలు కష్టపడి ఇలాంటి గొప్ప విజయం సాధించింది. ఈ ర్యాంక్ సాధించడానికి తన తల్లి, తండ్రి, కుటుంబంతో పాటు గురువుల ప్రోత్సాహమే ముఖ్య కారణంగా ఆమె పేర్కొన్నారు. కష్టకాలంలో కూడా వెనుకడుగు వేయకుండా తాను చదవడానికి ఎంతగానో సహకారం అందించారన్నారు. పలంనేరుకు చెందిన పలువురు ఆమెను అభినందిస్తున్నారు. రాయలం జయశ్రీ. నాకు యూపీఎస్సీ సిఎస్సి 2025లో 360 ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ దీని అంతటికీ కారణం రాయలం ఫ్యామిలీ, కుటుంబ సభ్యులందరూ. రాయలం కృష్ణారెడ్డి మా తాతగారు, ఆయన కొడుకు శ్రీరాములు రెడ్డి మా నాన్న. సో వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి నా వరకు ఏ కష్టం రానివ్వలేదు. అమ్మ, నాన్న, అన్న, నానమ్మే మొత్తం చూసుకున్నారు. వాళ్ళంత ప్రశాంతంగా నన్ను పెట్టారు కాబట్టి ఇంత తక్కువ వయసులో నాకు ఈ ర్యాంక్ వచ్చింది. నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది వీళ్ళకి ఫస్ట్, తర్వాత మా టీచర్స్ అందరికీ. నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తుంది. 2023లో అయిపోయింది. 2023లో అయిపోయిన తర్వాత నేను వెంటనే ఒక అటెంప్ట్ ఇచ్చాను. అప్పుడు ప్రిలిమ్స్ అవ్వలేదు. దాని తర్వాత 2024 అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. అప్పుడు 14 మార్క్స్తో మిస్ అయింది. నాకు అదృష్టం అప్పుడు ఏం బాగాలేవు. హైదరాబాద్ మళ్ళీ ఈ స్థాయికి నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండి రాణించాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఐ స్వాతి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని నరసారావుపేట సెంటర్లో ఉన్న అడిషనల్ జూనియర్ సివిల్ కోర్టు ఆవరణంలో మహిళలకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో జడ్జి స్వాతి మాట్లాడుతూ గతంలో మహిళల పట్ల సమాజంలో వివక్ష ఉండేదని గుర్తు చేశారు. ఇక రాబోయే రోజుల్లో పురుషుల కంటే మహిళలే అన్ని రంగాల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారని జడ్జి స్వాతి ధీమా వ్యక్తం చేశారు. మహిళలు తమ హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కోరారు. శుభాకాంక్షలండి. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం మహిళలందరూ మంచి హెల్త్ ఉండాలి, అలాగే మహిళలు మరింత ముందుకు రావాలి, వాళ్ళు ఎంచుకున్న రంగం ఏదైనా కానీ అందులో మంచిగా రాణించాలి అనేదే ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. వాళ్ళు బయటకు వస్తున్నారు, చదువుకుంటున్నారు, కానీ కొన్ని రిలీజియస్ కస్టమ్స్ వల్ల కానీ, కొన్ని ఫ్యామిలీ కస్టమ్స్ వల్ల కానీ, కొన్ని సొసైటియల్ నార్మ్స్ వల్ల కానీ వాళ్ళ కెరియర్ అనేది మధ్యలో ఆపేయడం జరుగుతుంది. అలా అవ్వకుండా వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళ జీవితం కొనసాగించాలని, అలాగే ఉదాహరణగా మారాలి అని మేము ముందుకొచ్చి ఈ న్యాయ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. చట్టాలు చాలా రకమైన చట్టాలు మహిళల కోసము ఉన్నాయి, కానీ మహిళలు వాటిని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళకి అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి. చాలా మంది మహిళలకి వాళ్ళకున్న హక్కులు ఏంటి తెలియదు, వాళ్ళకున్న హక్కుల్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి తెలియచెప్పడం, అట్లాగే వాళ్ళు దేంట్లో తక్కువ కాదు, అన్నిట్లో రాణించగలరు అని మరొకసారి గుర్తు చేయడం అనేది ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలో చెరువులో పడి 3 విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ఏపీ ప్రభుత్వం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన 8వ తరగతి చదువుతున్న దుప్పల వినయ్ కుమార్, 10వ తరగతి విద్యార్థి బిళ్ల మోహన సాయి, వెంకట జోసెఫ్ల కుటుంబాలను పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటన అత్యంత హృదయ విదారకరమని, చెరువు ఎంట్రన్స్ లోనే 12 అడుగుల లోతు ఉండడం, మరికొంత ముందుకు వెళ్తే తాడి చెట్టు లోతు ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని పేర్కొన్నారు. ఆయన వెంట గన్నవరం మండల తహసీల్దార్ కేవీ శివయ్య,
సిఐ ప్రసాద్, రాష్ట్ర టీడీపీ నాయకులు దొంతు చిన్న, గన్నవరం మండల టీడీపీ అధ్యక్షులు గూడపాటి తులసిమోహన్, చిక్కవరం గ్రామ టీడీపీ అధ్యక్షులు మణిమాల వెంకట అప్పారావు పాల్గొన్నారు. చాలా హృదయ విదారక సంఘటన చిక్కవరంలో జరిగిన పరిస్థితి. ఏదైతే సుందరయ్య చెరువు అని చెబుతున్నారో ఇదే చెరువు. ఇది ఇక్కడ వాసం వైపు చూస్తే, ఆ బొంగేసి చూస్తే 12 అడుగులు ఎంట్రన్స్ లోనే ఉంది. ఇటు పక్కన అయితే నడిచి వెళ్ళిపోయేటట్టు ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే తాడి చెట్టు లోతుందంట. సో నేను 9 సంవత్సరాలు 9 సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను వచ్చినప్పటి నుంచి చెబుతున్నా, తవ్వనివ్వద్దు. తాతనాయనమ్మలకి మనవాళ్ళకి తాతనాయనములు ఎట్ట గుమ్మడాస్తో అలా అని చెప్తే ఎవడో పట్టించుకున్న పాపాను పోలా. కానీ ఆ పాపిష్టి డబ్బు ఏదైనా చేపిస్తాంటానికి ఇదో తార్కాణంగా నేను భావిస్తున్నా. ఈ ఒక్క గొంతుకే 9 సంవత్సరాల నుంచి ప్రశ్నించింది ఈ అక్రమ మట్టి వీటి మీద. కానీ ఇవాళ ఆ డబ్బు తీసుకుని ఇది ఇక్కడ మట్టి తవ్వినాళ్ళు ఈ 3 పిల్లలు చచ్చిపోవడానికి కారణం కాదని అడగదలుచుకున్నాం. ముక్కు పచ్చలారని పిల్లలు చనిపోయారు. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా చేయటానికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, సోర్స్ ఆఫ్ ఎర్నర్ అయితే చేయటానికి ఉంది తప్ప పిల్లలు చనిపోతే చేయటానికి ఏమీ లేదని చెప్పిన పరిస్థితి ఎంఆర్ఓతో మాట. దానికి ఎస్టిమేషన్ చేసి పంపించండి. అరకలోయ మండలం మాలిసింగారం గ్రామంలో సీఐ హేమగిరి ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్రపహార్ కార్యక్రమంలో భాగంగా మెగా కోఆర్డినేట్ సెర్చ్ నిర్వహించారు. పాడేరు డీఎస్పీ అభిషేక్ పాల్గొని పర్యవేక్షించారు. ఈ మేరకు గ్రామంలో ఇంటింటికి డాగ్ స్క్వాడ్ తో వెళ్లి తనిఖీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ నాటుసారా, గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు అధికారుల ఆదేశాల మేరకు ఆపరేషన్ వజ్రపహార్ నిర్వహించి ప్రజలకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించామన్నారు. ఈ ఆపరేషన్ లో భాగంగా పాడేరు డివిజన్లో పెదబయలు, అరకలోయ మండలాల్లో నిర్వహించి 350 వ్యక్తులను, 200 ఇళ్లను, 42 వాహనాలను తనిఖీ చేశామన్నారు. ఎస్ఐజీ గోపాలరావు, ఈగల్ టీం పాల్గొన్నారు. వినియోగించబోమని హామీ ఇస్తున్నాము. యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని దానికి హెడ్గా మనకి ఆకే రవికృష్ణ సార్ ఐపీఎస్ గారు ఉండటం కూడా జరిగింది. సో మన డీజీపీ సార్ ఆకే రవికృష్ణ, మన ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ సార్ శ్రీ అమిత్ బర్దార్ సార్ ఐపీఎస్ గారి నేతృత్వంలో గత 15 రోజులుగా దాదాపుగా 37 గ్రామాల్లో మనం ఇలా తనిఖీలు నిర్వహించడం జరిగింది. సో ప్రతి గ్రామంలోని మనం ఎక్కడెక్కడ మనకి తప్పులు జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది. నాటుసారా లేదా గంజాయి ఇటువంటి ఏమైనా ఉంటున్నాయేమో అని అనుమానం ఉన్న ప్రదేశాల్లో లేదా మనకి అసాంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తులని అరికట్టడానికి మనం ఈ తనిఖీలని పూనుకోవడం జరిగింది. మన్యంలో పులిని బంధించేందుకు కాకినాడ, పోలవరం జిల్లాలకు సంబంధించిన ఫారెస్ట్ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. రంపచోడవరం, రాజబొమ్మంగి, ఎలేశ్వరం, అడ్డతీగల మండలాలకు సంబంధించిన ఫారెస్ట్ సిబ్బంది చేస్తున్నారని డిఎఫ్ఓ రాజేంద్ర వెల్లడించారు. ఈ పెద్ద పులి అటవీ ప్రాంతంలోనే ఉందని, ప్రస్తుతం దాని పయనం కాకినాడ జిల్లా వైపు ఉందని, కాబట్టి ప్రజలు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పులిని బంధించే ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ పని ఎప్పుడు చేయాలంటే ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ అప్పుడు మానవాళికి ఎటువంటి ప్రమాదం చేయకుండా అంతర్కాంపౌండ్ చేస్తుంది. ఇటువంటి పులి ప్రస్తుతం ఇప్పుడు శ్రమిస్తున్నారు. ఇదే విషయాన్ని డిఎఫ్ఓ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. ఏ విధంగా మట్టి పెట్టాలనుకుంటున్నారు? లేదు, పులి మేము కూడా పులిని రక్షించే విధంగానే ఉంటాయి. పులిలోకి ఎక్కువ దూరం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో అలాగ టెరిటరీని ఏర్పాటు చేసుకునే భాగంలోనే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నట్టుగా భావిస్తున్నాం. సో ఇక్కడ నుంచి నైట్ క్యాటిల్ కిల్ అయిన తర్వాత పెద్ద పులి కాకినాడ జిల్లా వైపు అన్నది మనకున్న లేటెస్ట్. సో దాని ప్రకారం ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా కూడా సుమారు 100 పీసెస్ వెటర్నరీ, వైజాగ్ మిషన్, అలాగే ఎన్ఎస్టీఎస్, శ్రీశైలం, శాఖ అన్ని చర్యలు చేపట్టింది. సో
ఖచ్చితంగా అది ఇంటీరియర్ పోతుంది అన్నది చూస్తున్నాం. ఒకవేళ ఇన్ కేస్ హ్యాబిటేషన్ వైపు వస్తే ట్రాంక్యులైజ్ చేసి దాన్ని గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వం పనిచేస్తుందని ఇక తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరకా సత్యనారాయణ అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చిన్న గోలుగొండపేట గ్రామంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా వారి దగ్గర ఉన్న చెత్త నుండి సంపద సృష్టించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మంగవేణి, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, డిప్యూటీ ఎంపీడీఓ కె మూర్తి బాబు, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ఏంటంటే మనం మన ఇంట్లోంచి వచ్చే చెత్త అంతా ఒక దగ్గర పెడితే ఇనప సామాన్లన్నీ పోగేసిస్తే కేజీకి 20 రూపాయలు ఇస్తారు. గ్రామానికి వచ్చేసినటువంటి ఎంపీడీఓ గారికి, అలాగే స్పెషల్ ఆఫీసర్ మేడం గారికి, అలాగే పార్టీ ప్రెసిడెంట్ నందిపల్లి రమణ గారికి, అలాగే వివిధ శాఖల అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవడం కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న చెత్త నుంచి సంపదను సృష్టించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నెలలో ఒకరోజు ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో వాళ్ళకి పొడి చెత్త అని తీసుకొని దానికి సంబంధించినటువంటి సరుకులు తీసుకోవడం ఒక రకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అవి కల్పించడమే కాకుండా ఎక్కువ దగ్గరగా ఒక 400-300 రూపాయలు విలువైనటువంటి సరుకుని వివిధ రూపాయల్లో చెత్త తీసుకొచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా పబ్లిక్ అవేర్నెస్ పెరిగినట్లయితే ప్రతి గ్రామం కూడా చెత్త రహిత గ్రామంగా ఉండడమే కాకుండా వాళ్ళకి ఆ చెత్తకి సమకూర అంటే సంపద పెద్దపులి దాడి చేయడంతో గర్భంతో ఉన్న ఒంగోలు ఆవును, దూడను కోల్పోయామని పసుపుల యాజమాని కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం తిమ్మాపురం గ్రామానికి చెందిన పసుపుల రైతు కుమార్ మాట్లాడుతూ ఒంగోలు జాతికి చెందిన 40 పసుపులను పోషిస్తూ ఉంటామని, తమ కుటుంబానికి ఆ పశువులే ఆధారమని ఆయన అన్నారు. విత్తన అభివృద్ధి కోసం వీటిని పెంచుతున్నామన్నారు. పెద్దపులిని బంధించి ప్రజల భయాందోళనకు పోగొట్టాలని ఆయన అధికారులకు సూచించారు. మన్యం ప్రాంతంలో గత 21 రోజు నుంచి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి మారేడుమిల్లి పరిసర ప్రాంతాల నుంచి గంగవరం మండలం మీదుగా అడ్డతీగల మండలం చేరుకుంది. ఈ అభయారణ్యంలో ఎన్నో మూగజీవుల్ని హతమారుస్తూ తన పంతాలను తీర్చుకునే విధంగా భయభ్రాంతులను చేస్తుంది. గిరిజనులు ఇదే విషయమై ఎంతో భయంతో పొలాల్లో కానీ వెళ్లే ప్రయత్నం చేయట్లేదు, సాహసం చేయట్లేదు. ఇదే పరిణామంలో అడ్డతీగల మండలం తిమ్మాపురం పరిసర ప్రాంత అటవీ ప్రాంతంలో ఈ పెద్దపులి సంచరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గత రాత్రి ఆవుదోడపై దాడి చేసింది. ఈ విషయంపై ఆ యొక్క పశువుల యొక్క యజమాని ఉన్నారు, వారిని అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కుమార్ అండి, అడదేగల మండలం తిమ్మాపురం గ్రామం. మాకు ఒక 40 ఒంగోలు ఆవులు ఉన్నాయండి. మనం పెంచేదంతా ఇది బ్రీడ్ డెవలప్మెంట్ కోసం పెంచుతున్నాం. అక్కడ ప్రాజెక్టులో మేపులు బాగున్నాయి కదా అని తోలుకెళ్ళామండి. తోలుకెళ్తే ఇలాగ 2-3 రోజులు పులి తిరుగుతుంది అంటున్నారు. కానీ సరే ఇంకా మా వరకు రాలేదు కదా అని ఇంకా ఆవులు అక్కడే మేపుతూ ఉండగా నిన్న రాత్రి ఒక సూడావుని, ఒక గిత్తదోడిని, రెండాటిని చంపిందండి. గిత్తదోడిని అయితేనేమో మెడగొరకు వదిలేసింది. అదే పెద్దవాని అయితేనేమో సగం వెనక భాగం తినేసింది. అదే అసలు అయితే 1-2 రోజుల్లో ఈనాలండి ఆవు అది. ఇలాగా ఫారెస్ట్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఆ ట్రాప్ కెమెరాలు పెట్టి పట్టుకుంటూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే అది జనానికి కూడా చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితిలోనే ఉందండి. కొద్దిగా ఏమైనా సరైన చర్యలు తీసుకుని దాని త్వరగా గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకన్న, మండల కార్యదర్శి బీటీ దొర డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడంపై మండిపడ్డారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు దేముడు, చిన్నబాబు, అర్జునతో పాటుగా మహిళలు పాల్గొన్నారు. దాడులను అరికట్టాలి. పెంచినటువంటి గ్యాస్ రేట్ను వెంటనే తగ్గించాలి.
ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల మీద పెద్ద ఎత్తున భారాలటువంటివి ఈరోజు మోపడం జరిగింది. ఈరోజు గ్యాస్ ధర విపరీతంగా పెంచడం అటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గిఫ్ట్గా ఈరోజు మహిళలు భావిస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఈ గ్యాస్ అటువంటిది 60 రూపాయలు ఒకేసారి ఆంధ్రదేశ చరిత్రలో పెంచడం జరిగింది. అదేవిధంగా కన్జ్యూమర్కి ఏదైతే ఉన్నారో వాళ్ళకి 110 ఆ ధరల వల్ల రేపు పెట్రోల్ ధర పెరుగుతుంది, గ్యాస్ రేటు పెరిగింది, అదేవిధంగా డీజిల్ రేటు పెరుగుతుంది, పప్పు ఉప్పు మంచినీళ్ళు అనేక ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. యుద్ధాన్ని వెంటనే ఆపండి. అదేవిధంగా పెంచినటువంటి గ్యాస్ ధరలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ ధరలని వెంటనే పూర్తిగా రద్దు చేయండి అని చెప్పేసి నిరసనలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ఈరోజు మతోన్మాదం పెచ్చిరెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ వెంటనే దీన్ని పునఃపరిశీలన చేసి వెంటనే గ్యాస్ రేట్లు పూర్తిగా తగ్గించాలని చెప్పేసి ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం పార్టీ, గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్యాస్ రేట్ని వెంటనే రద్దు చేయాలి. గ్యాస్ రేట్ని వెంటనే రద్దు చేయాలి. గ్యాస్ రేట్ని వెంటనే తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలి. మార్కాపురం పట్టణంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ శాఖల సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమానికి పట్టణ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరై సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు పాల్గొని మహిళా సాధికారతపై ప్రసంగించారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని పేర్కొంటూ మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి రంగాల్లో ముందుకు రావాలని సూచించారు. ఒక్కొక్కడిగా మన ప్రాంతానికి కావాల్సినవి సాధించుకుని వస్తా ఉన్నాం. మన ప్రాంతం బాగుండాలని చూస్తా ఉన్నాం. మన ప్రాంతానికి ఒక ఇండస్ట్రియల్ పరంగా, ఒక పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెందేదానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నాం. ఎందుకంటే మన కాడు యువత ఉంది. ఈ యువతకు ఉపాధి తక్కువగా ఉంది. ఉద్యోగ అవకాశాలు కావాలి. ఆ ఉద్యోగ అవకాశాలు మెండుగా అయ్యే విధంగా చేయాలని, ఈ ప్రాంతానికి ఒక ఇండస్ట్రీ కూడా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దానికి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు ఉంటే దాన్ని కూడా తప్పకుండా సాధిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మొన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయా. అంతకుముందు ఇండస్ట్రియల్ మినిస్టర్ గారిని కలిశాను. ఆయన కూడా మన మార్కాపురం తీసుకొచ్చినప్పుడు ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ కావాలంటే తప్పకుండా చేసి పెడతానని చెప్పి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇలా మంచి శుభ సూచకాలు మన ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఈ శుభ సూచకాల సందర్భం, ఈ అంతర్జాతీయ దినోత్సవం, ఇవన్నీ మనకు కలిసి వచ్చే అంశాలుగా మనకు అవుతా ఉన్నాయి. కాబట్టి మహిళా సోదరి మనందరినీ కోరేది ఒకటే, మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. మన ప్రాంత అభివృద్ధి మన చేతిలో ఉంది. మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం. దాంట్లో మీ 6వ తరగతి నుండి ఇంటర్ బాలికలకు తాయిక్వాండో, కరాటే, కుంగ్ఫు, కిక్ బాక్సింగ్ లో శిక్షణ ఇస్తున్నట్లు విశాఖ జిల్లా తాయిక్వాండో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, సెల్ఫ్ డిఫెన్స్ ఇన్ఛార్జ్ పల్ల మురళీకృష్ణ తెలిపారు. బాలికల ఆత్మరక్షణకు ఈ శిక్షణ ఎంతో తోడవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. Three, 4, 5, 6, 7, 8, 9, 10. బుల్టెలో షార్ట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త
మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివి యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని పార్వతీపురం మన్యం జిల్లా CIHU కార్యదర్శి గొర్లి వెంకటరమణ, పట్టణ పౌర సంక్షేమ సంఘ కార్యదర్శి పాకాల సన్యాసిరావు, ప్రజా సంఘాల నాయకులు సూరిబాబు డిమాండ్ చేశారు. వీరి ఆధ్వర్యంలో పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద ప్లకార్డ్స్ తో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల కార్మికులు పాల్గొన్నారు. వారికి బుద్ధే లేదా? వేరే వారికి బుద్ధే లేదా? పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి. పెట్రోల్ ధరలు తగ్గించాలి. పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలి. పెంచిన గ్యాస్ 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 ధరలు తగ్గించాలి. పెరిగే ధరలకి హద్దే లేదా? పెరిగే ధరలకి హద్దే లేదా? వేరే వారికి బుద్ధే లేదా? వేరే వారికి బుద్ధి. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి. మహిళా మండలి డైరెక్టర్ బలగా రాధానాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మామిడి పంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ దేశంలో అన్ని రంగాల్లో మహిళలకు సమానత్వం అంటూ రిజర్వేషన్లు కల్పిస్తున్న మహిళలు ఇంకా కొన్ని గ్రామాల్లో అవగాహన లేక అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ముందుకు రాలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య ప్రెసిడెంట్ సీతమ్మ, స్ఫూర్తి మహిళా మండలి సాలూరు రూరల్ ప్రెసిడెంట్ జ్యోతి, సత్యవతి, గిరిజన పెద్దలు.
అది మన రేపు మన మీద కావచ్చు, మన అక్కల మీద కావచ్చు, మన చెల్లెల మీద కావచ్చు. కాబట్టి ముందుకుండానే మన మనసుని స్ట్రాంగ్ చేసుకోవాలి. కథలు యుద్ధాలు అవసరం లేదు. మన మనసు స్ట్రాంగ్ గా ఉంటే ఎవరు మన జోలికి వచ్చినా, మన పిల్లల జోలికి వచ్చినా అందరు కలిపి ఓటైతే చేయండి. ఉంగుటూరు నియోజకవర్గం వేమడోలు ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా గ్రామ ప్రజలతో సమీక్షా కార్యక్రమంలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడిచి పథకానికి కేంద్ర ప్రభుత్వం తీసేసి వివి గ్రామ్ అనే పథకాన్ని పెడుతుందన్నారు. ఇప్పటి వరకు ఉపాధి కూలీలకు పని దినాలు సక్రమంగా చూపించాలన్నారు. ఉద్యోగాలు లేవు, పోనీ నిరుద్యోగ వృత్తి ఇస్తారంటే 3,000 రూపాయలు వస్తుందో లేదో మీకే తెలియాలి. మీరందరూ అయితే వచ్చినట్టే కూర్చున్నారు. మరి 6 సంవత్సరాలు అయిందా అంటే వైసీపీ ఇవ్వలేదు, టీడీపీ ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ రావట్లేదు, పెన్షన్ రావట్లేదు, విడో పెన్షన్ రావట్లేదు. నేను మీకు చెప్పనవసరం లేదు. అసలు ఎంతగా నీరు గార్చారంటే ఈ ఉపాధి హామీ పనిని అసలు చట్ట ప్రకారం 100 రోజులు పని కల్పించాలి. 100 రోజులు పని కల్పించాలి. అది కూడా గ్రామంలో ఎవరైనా వెళ్ళి మాకు పని కావాలి అని అడిగిన 15 రోజుల్లోనే పని కల్పించాలి. పని చేసిన 15 రోజుల్లోనే పేమెంట్ కూడా ఇవ్వాలి. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం. కానీ బీజేపీ పార్టీ గత 11 సంవత్సరాలుగా ఎంత ఘోరంగా దీన్ని అమలు చేసింది అంటే ఎక్కడే కానీ 100 రోజులు పని ఇవ్వలేదు. ఏ సంవత్సరము కానీ 100 రోజులు పని ఇవ్వలేదు. చేసిన పనికి కూడా 5 రోజులు పని చేస్తే 2 రోజులే జీతం పడుతుంది అంటున్నారు. అది కూడా ఎప్పుడు పడుతుందంటే 4 వారాలు అవుతుందో, 2 నెలలు అవుతుందో, 3 నెలలు అవుతుందో, అసలు పడుతుందో పడదో అసలు ఏమీ అంచనా లేకుండా ఉంది అంటున్నారు. ఆఖరికి దీన్ని ఎలా తయారు చేశారంటే ఉపాధి హామీ పనికి వెళ్ళి పని చేయడం దండగా. చేసినా కూడా పొద్దున ఒక ఫోటో అంటారు, మధ్యాహ్నం ఒక ఫోటో అంటారు, సాయంత్రం ఇంకో ఫోటో అంటారు, ఆటో ఛార్జీలు వాళ్ళే పెట్టుకోవాలంటారు. ఇలా నానా రకాలుగా హింస పెట్టి ఆఖరికి పార్వతీపురం సబ్ డివిజన్ సాలూరు టౌన్ పరిధిలో వజ్రపహార్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇక జిల్లాలో 3 ప్రాంతాలలో కలిపి సుమారు 1,200 మంది వ్యక్తులను 138 వాహనాలను తనిఖీ చేశారు. 2 వ్యక్తుల నుండి అక్రమంగా కలిగి ఉన్న 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని వారి మీద కేసు నమోదు చేశారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా పోలీసు మెగా కార్డన్ డే నిర్వహించడం జరిగింది. పోలీస్ సిబ్బంది అంతా కూడా 3 బృందాలుగా ఫామ్ అయి సాలూరు పట్టణము, కురుపం మండలము మరియు పార్వతీపురం రూరల్ పిఎస్ లిమిట్స్లో ఒరిస్సా బార్డర్లో ఉన్న విలేజ్ అయిన తార్లబుడి అనే గ్రామంలో ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ అని నిర్వహించడం జరిగింది. పోలీస్ సిబ్బంది అడిషనల్ ఎస్పీ, ఏఎస్పీ, డిఎస్పీతో పాటు 7 మంది ఎస్ఐలు, 7 మంది సిఐలు, 18 మంది ఎస్ఐలు మరియు 155 మంది సిబ్బంది తనిఖీలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ హాట్స్పాట్స్ అన్నీ కూడా వెతకడం జరిగింది. అదేవిధంగా గాంజా కన్జ్యూమర్స్, పాత పెడ్లర్స్ వాళ్ళందరినీ కూడా ప్రత్యేక దృష్టితో నిఘా పెట్టుకొని, అదేవిధంగా వెహికల్ చెకింగ్ అన్నీ కూడా చేయడం. 1,200 మంది వ్యక్తులను 138 వాహనాలను తనిఖీ చేశారు. 2 వ్యక్తుల దగ్గర 20 మద్యం సీసాలు అనాధికారంగా ఉండడం గుర్తించడం జరిగింది. అదేవిధంగా రౌడీ షీటర్లు మరియు సస్పెక్ట్లను పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. రోజు ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరసిపాడు మండలం పమిడిపాడు గ్రామంలోని ప్రగతి హైస్కూల్ 24వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో బాలబాలికల నృత్య ప్రదర్శన, కోలాటం ప్రేక్షకులను కనువిందు చేసింది. ప్రిన్సిపల్ నవబోతు చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించినట్లుగా వెల్లడించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నాణ్యం చూడు కావయ్యో కక్క చెల్లు తరుపుదాం బడికి పోదాము వార్షికోత్సవాన్ని నిర్వహించాము. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కొన్ని కళాకారుల కళారూపాలు ప్రదర్శించాము. అంటే కళ అనేది కేవలం ఎంజాయ్మెంట్కే కాదనేది మా ఉద్దేశం. కళ ఆలోచింపజేసే విధంగా ఉండాలని, పాటలు, ఆటలు, చదువులో భాగంగా ఉండాలని, సృజనాత్మకత ఉంటేనే పిల్లలకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది మా ఉద్దేశం. అందుకని మేము వేసే కళారూపాలు అంటే నాటికలు కానీ, పాటలు కానీ, డ్యాన్సులు కానీ అవి కేవలం ఆ కాసేపు ఆనందించడానికే కాకుండా తర్వాత కూడా ఆ ప్రశ్నని వాళ్ళ మెదడులో చొప్పించే విధంగా చూపడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. కేవలం ఈ కళారూపాలు వార్షికోత్సవం రోజు ప్రదర్శించడం కాదు, ప్రతిరోజు మా స్కూల్లో సృజనోదయం అనే ఒక కార్యక్రమం ద్వారా క్రియేటివిటీని పెంచడం కోసం పిల్లల చేత కథలు చెప్పించడం, పాటలు పాడించడం, పాటలు రాయటము, అట్లనే బొమ్మలు వేయించటము, రకరకాల వేషధారణలు, దేశభక్తుల వేషధారణలు వేయించటం, గొప్ప గొప్ప మహిళల వేషధారణలు వేయించటం, అట్లానే సమాజంలో ప్రముఖులను అప్పుడప్పుడు స్కూల్కి ఆహ్వానించే వాళ్ళ చేత పిల్లలతో ఇంటరాక్షన్. పార్వతీపురం జిల్లా సీతంపేట పరిధి ఇప్పగూడ గ్రామ సమగ్ర అభివృద్ధిని సాధించి ఆదర్శవంతమైన ముస్తాబు గ్రామంగా రూపుదిద్దుకుందని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. అభివృద్ధి పదంలో మరొక ఆదర్శ గ్రామం సిద్ధమైందని, ఇప్పగూడ గ్రామం చూపిన చొరవ మిగిలిన గ్రామస్తులకు స్ఫూర్తిదాయకమని ప్రకటించారు. ఇక సీతంపేటలో జిల్లా కలెక్టర్ పర్యటించి ముస్తాబు గ్రామంతో పాటు నూతనంగా నిర్మించిన సవర సాంస్కృతిక సామాజిక భవనాన్ని ప్రారంభించారు. గ్రామంలో పారిశుద్ధ్యమే ప్రథమ ప్రాధాన్యమని కలెక్టర్ స్పష్టం చేశారు. అయ్యా కొంచెం దగ్గర మీరు కొంచెం బొమ్మలు సార్ అది మా కుల పెద్ద సరిపోతే మా ముత్తాత కానీ అమ్మగారు కానీ లేకపోతే మా ఈ కుల పెద్ద తాలూకు అన్ని పాత్రలు కడిగి ఎండలో పెట్టాలి. ఇంట్లో ప్రతి పాత్ర ఎండలో పెట్టాలి. దానివల్ల మీలాంటి ఆరోగ్యకరమైన లక్షణం మలేరియా రావట్లేదు. కేవలం ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ముందు సీతంపేట హాస్పిటల్ కంప్లీట్ చేయించండి చెప్పారు. మనం కంప్లీట్ చేసి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.